వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. సూర్యుడు నడుస్తూ వస్తూ ఉంటాడు. హలో హలో, ఎక్కడికి ఎగేసుకుంటూ వస్తున్నావు? ఇది నా సీజన్. తెలుసు, అందుకే వచ్చాను. ఏంటి, తెలుసు కూడా వచ్చావా? పిచ్చా నీకు? వెంటనే వెళ్ళి ఇక్కడి నుండి. ప్రశాంతంగా నా పని నేను చేసుకోవాలి. ఆహా, నీ పన్ను చేసుకోవాలి, మేం మాత్రం చేసుకోకూడదా? ఏం మాట్లాడుతున్నావు? అమూల్ బేబీ లాగా మరీ అంత అమాయకంగా ఫేస్ పెట్టకు. కరెక్ట్ గా పోయిన సంవత్సరం డిసెంబర్ నెల క్రిస్మస్ రోజు నువ్వు రాలేదు. పాపం చర్చికి వెళ్లే వాళ్ళంతా ఎంత ఇబ్బంది పడ్డారు. అప్పుడేదో దారితో పోచానులే బ్రో. సరే, అలాగే పోనీలే, పసిపిల్లాడు తెలియకొచ్చాడు అనుకుందాం. మరి భోగి పండుగ రోజు ఎవరిని భోగి మంటలు కూడా వేసుకొనివ్వలేదే. ఇంకొంతమంది అయితే సగం సగం మంటలతో సగం భోగి పండుగ చేసుకున్నారు. అది అలా అడుగు తమ్ముడు. మరి ఆడవాళ్ళు రాత్రంతా మేలుకొని ఏ ముగ్గేయాలో తెలియక నానా తంటాలు పడి యూట్యూబ్ లో వెతికి మరీ కొత్త రకం ముగ్గులు వేస్తే, ఇంకొంతమంది నడుములు విరిగిపోయేలాగా గంటల తరబడి వాటికి రంగులు కూడా వేస్తే, నువ్వొచ్చి 2 నిమిషాల్లో మొత్తం తుడిచిపెట్టేశావు. నీకు అసలు మనసే లేదు. అలా అంటావేంటి బ్రో? అప్పుడు ఇంట్లో అమ్మ కొట్టిందని అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు మీ అమ్మ మీద కోపం అమాయకులను ప్రజల మీద చూపించానంటావు. అంతే కదా బ్రో. చాలే ఆపు. అసలు సంబంధమే లేకుండా ఫిబ్రవరిలో ఎందుకు వచ్చావు? అంతటితో ఆగావా? మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఇలా ఏ ఒక్క నెలని వదలలేదు కదరా. అసలు ఈ సంవత్సరం నా పని నన్ను ఎక్కడ చేసుకొని ఇచ్చావు? పోయిన సంవత్సరం నా వేడితో అందరినీ అదరగొట్టి బెదరగొట్టాను. కొందరైతే వడదెబ్బకు తట్టుకోలేక పైకే పోయారు. నీ తాపాన్ని తగ్గించడానికే కదా బ్రో ఈ సంవత్సరం నేను వచ్చాను. మాట్లాడావంటే మూతి మీద గుద్దుతా నిన్ను. ఇలా కాదు, అసలు ఈ సంవత్సరం అంతా వానలే పడకూడదు. మరి పంటలు ఎలా పండాలి? అవన్నీ నాకు అనవసరం. నా పని నన్ను చేసుకొనివ్వలేదు కాబట్టి నేను నిన్ను డిస్టర్బ్ చేస్తా. నువ్వు తగ్గకు తమ్ముడు. నువ్వొక్కడివి పానకంలో పుడకలాగా. ప్లీజ్ సూర్య బ్రో, అవన్నీ మర్చిపోయి ఇక్కడి నుండి వెళ్ళిపోవా. అదంతా ఏం కుదరదు. నేనుగా వెళ్ళను. కావాలంటే నువ్వే వెళ్ళు. నేనెందుకు వెళ్తాను? నువ్వే వెళ్ళు, నువ్వే వెళ్ళు, నువ్వే వెళ్ళు. అలా సూర్యుడు మేఘం ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ముందెవరొకరు వెళ్ళండి అయ్యా స్వామి. మీ వల్ల సగం జనాభాకి పిచ్చెక్కేట్టుంది. ఎండొస్తాదో తెలీదు, వానొస్తాదో తెలీదు, ఇంట్లో వండాలో తెలీదు, బయటికి వెళ్లాలో తెలీదు. సచ్చి దూకుడవుతున్నాం కదా అయ్యా స్వామి. అదిగో చూడు, నీకే చెప్పేది, వెళ్ళు. నాకు కాదు, నీకు చెప్పింది, వెళ్ళు. నువ్వే వెళ్ళు, నువ్వే వెళ్ళు, నువ్వే వెళ్ళు, నువ్వే వెళ్ళు. వీళ్ళు మారర్రా స్వామి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.